మా మామ ఎంత ఇచ్చారు మీరు డబ్బులు? 40 లక్షలు దాకా ఇచ్చిరు సార్. 40 లక్షలు? 40 లక్షలు దాకా ఇచ్చిండు ఆయన. రోజు బాధ్యతలు ఒకే ఫోన్ మా పైసలు మాకు ఇవ్వాలి. 9 నెలల నుంచి అవుతుంది, సంవత్సరం దాకా అవుతుంది, మా పైసలు ఇంకా వస్తలేదు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు, ఇంకా ఎప్పుడు ఇస్తారు మీరు అని బాధ్యతలు ఉన్నారు కదా సార్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. రోజు ఒకటే టార్చరు. పొద్దున్న అన్నం తిననిస్తలేరు సార్. పడుకున్న మధ్యాహ్నం ఏ టైంకి ఫోన్ వస్తుందో మాకు తెలియదు సార్. తిన్నప్పుడు కూడా ఫోన్ వస్తాయేమో అనుకుంటారు సార్. వస్తూనే ఉంటది. ఆ అన్నం అట్నే పెట్టిపోయి ఆ మతిలోనే ఉంటారు సార్. 30-40 లక్షల డబ్బులు అసలు మీ దగ్గర నుంచి ఎక్కడ ఉన్నాయి అసలు? మా దగ్గర అంటే మా చుట్టోళ్ళు 10 రూపాయలు వడ్డీ వస్తున్నాయి. అక్కడ సినిమాలు ఇస్తే 10 రూపాయలకి ఇస్తే 20 రూపాయల దాకా వడ్డీ వస్తుంది అని చెప్తే నిజంగానే వస్తుందేమో. అందరు ఇస్తారు. 3-4 సంవత్సరాల నుంచి స్కీమ్ నడుస్తూనే ఉన్నాయి సార్. వాళ్ళు కారులో ఇది అది వాళ్ళ వెంట ఇక హోమ్ గార్డులు అవన్నీ పెట్టుకొని తిరుగుతున్నారు. అప్పుడు ఈయన ఏం బిజినెస్ చేస్తుండు కనీసం ఆ పోలీసు వాళ్ళు అప్పుడు పట్టిరా సార్. ఇప్పుడు మాకు ఎందుకు అడిగి ఇవ్వలేదని ఆ ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ అప్పుడు వాళ్ళు ఒక్కసారైనా వద్దిపట్లకి వెళ్ళి ఈయన ఏం జాబ్ చేస్తుండు, ఈయన అంతమందిని మోసం చేస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం నుంచి 1 సంవత్సరాలైనా పోలీసు వాళ్ళు పోయిరా సార్. ఇప్పుడు మేము చనిపోతే మీరు మాకు అడిగి మీరు పైసలు ఇచ్చిరా, మాకు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తెస్తురు అని అంటారు సార్. ఒక్కసారైనా వాళ్ళకు చెప్పిరా సార్. 3-4 సంవత్సరాల నుంచి నడిచిన ఆ స్కీము. ఇప్పుడు మంగ్లీ వచ్చిందా మీ దగ్గరికి? మా దగ్గర మంగ్లీ రాలేదు. కానీ మధు అయితే మేము అక్కడ సినిమా లక్కలోకి తీసుకెళ్తున్నాం. మధు వచ్చి తీసుకెళ్ళిండు సార్ మా దగ్గర. మధు అయితే వచ్చిండు. సినిమా పేరు అంటే ఇంకా వాళ్ళు మంగ్లీలోనే ఉంటారు కదా సార్. సినిమా అంటే ఇంకా వాళ్ళు సినిమాలో వాళ్ళు పెట్టిరు. మధు పోయి పెట్టిండు ఆయన. మీరు పైసలు ఇచ్చిన కాంచి ఏమైనా ఇచ్చిండా? పైసలు ఏమి ఇయ్యలే ఆయన. ఒక్క నెల రూపాయి 2 నెలల దాకా ఇచ్చిండు. తర్వాత ఆపేసిర్రు. ఆయన పట్టుకున్నారు. ఆగింది. ఇంకా ఫోన్ ఎత్తాడు, ఏం చెయ్యడు. ఒక సమాధానం గిట ఆయన ఇవ్వడు సార్. మరి ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి అడుగుతారు, మరి ఎట్లా చేస్తారు మీరు? ఆయన ఇస్తాడు. ఆగండి అని వాళ్ళను ఆపుతున్నాం సార్. అయినా వాళ్ళు ఆగుతలేరు. ఆ టెన్షన్ ఎక్కువైతుంది వీళ్ళకు. బీబీ ఎక్కువైతుంది సార్. అప్పుడప్పుడు హాస్పిటల్ గిట గోళీలు అవన్నీ తాగుతూనే ఉంటారు వాళ్ళు. బీబీ ఎక్కువైనప్పుడు బీబీ ఎక్కువ ఇక్కడ మధ్యలో నొప్పుతుంది, గుండెలో ప్రాబ్లం అయితేనే ఉంటుంది సార్. అది చెప్తూనే ఉంటాడు ఆయన. ఈ డబ్బులు ఇచ్చిన కాడ నుంచి ఒకటే టెన్షన్ నాకు. అన్నం తినబుద్ధి అయితే పడుకోరు వాళ్ళు. మధ్య నైట్ లో కూడా లేచి కూర్చుంటారు ఆ టెన్షన్ తోని. ఆ టెన్షన్ ఎక్కువ అయ్యి ఇక ఎంతమంది ఉన్నారు మీ తండాలు? అసలు పైసలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా తండ మొత్తం ఇచ్చిరు సార్. మొత్తం ఇంకా మధు, భీమ్లా, కవిత ఉంది. హైదరాబాద్ లో ఉంటది ఆమె. లేడీసే. ఇంకా మాలాగని మాకు మోసం చేసింది బాగా. ఆమె గిట్ట తీసుకెళ్ళింది సార్. మంగ్లీ అయితే రాలే సార్. కానీ మధు అయితే మంగ్లీ వదిపట్లకు వచ్చింది సార్. మధు అలా ఊరికి వచ్చింది ఆమె. ఎట్లా మరి మీకు పైసలు వస్తాయని ఏమైనా నమ్మకం ఉన్నదా? మరి మాకు నమ్మకం లేదు కాబట్టి చేస్తున్నాం సార్. నమ్మకం ఉండదు. మేము ఇచ్చిన పైసలు ఆయన ఏం చేసిండు సార్? ఒక 10 లక్షలు ఇస్తే ఎక్కడో ఆయన ఖర్చు పెట్టిండు, పోయింది పైసలని అనుకోవచ్చు. 100 కోట్లు దాకా ఆయన ఏం చేసిండు పైసలు? ఆయన ఏం చేసిండు సార్? ఇప్పుడు మా పైసలు రాదు కదా, మాకు ఇవ్వరు కదా. మరి 100 కోట్ల పైసలు వాళ్ళు ఏం చేసిరు సార్? వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర నుంచి పైసలు తీసుకెళ్లిర్రు. మరి ఎట్లా మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం అనుకుంటారు మీరు? అసలు అప్పులలో పైసలు వస్తేనే మేము ఇస్తాం సార్. రావాలి సార్. ఆ పైసలు ఖచ్చితంగా రావాలి మాకు. అది మాకేం భూమి ఉందా సార్? 100 కోటి రూపాయలు ఇచ్చినాం. మాకు భూమి లేదు, ఏం లేదు. ఆ టెన్షన్ తోనే ఇంకా చాలా మంది పోయేటోళ్ళు ఉన్నారు. ఈయన కాక ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఆ టెన్షన్ తో పోయేటోళ్ళు. ఇంకా అడిగితే ఏమంటారు మరి? ఇప్పుడు ఎవరు? మధు వాళ్ళ సార్. ఇస్తాం అంటారు. ఇక నేను ఆ స్టేషన్ కు సిబిఐ వాళ్ళకు వాళ్ళు జప్తి చేసిర్రు. వాళ్ళు ఇస్తారు మీకు పైసలు. సిబిఐ దగ్గర ఉంది మా డబ్బులు అని అంటుండ్రు సార్ ఆయన. ఎట్లా మరి ఏం చేయాలనుకుంటారు మీరు? మా డబ్బులు మాకు రావాలి సార్ ఖచ్చితంగా. ఇవ్వకపోతే వాళ్ళు పైసలు లేకపోతే ఏం చేస్తారు మరి? ఇక ఏముంది సార్, సావడమే మాకు. ఆ దారి తప్ప ఇంకా వేరే దారి ఏం లేదు సార్. ఇంకా సావడమే. ఇద్దరు సస్తాం సార్. మా పిల్లలు ఏమైతారో ఇక వాళ్ళగా అన్నదనే అయిపోతారు. ఈ తండ మొత్తం అట్నే ఉన్నారు. అసలు అంత డబ్బు ఎందుకు ఇచ్చారమ్మా? ఎందుకు నమ్మి ఎందుకు ఇచ్చారు? ఎట్లా ఇచ్చారు మీరు? అసలు వెనక ముందు ఆలోచించలేదు అసలు? మా లమ్మడోళ్ళు ఒకళ్ళు పోతే
ఆయన బాగుపడ్డాడు, ఆయన మంచిగా స్థాయికి వచ్చిండు, ఆయన సొమ్ములు బాగుంది, ఆయన కాడ కారులో తిరుగుతుండు. మనం గిట ఇద్దాం, మనం రోజు కష్టాలు చేస్తున్నాం. ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ వడ్డీ ఆ ఇంట్రెస్ట్ వస్తదేమో మనకు, సంఘానికైనా కడదాం అని ఆలోచనతో అందరు పడతారు సార్. మా ఎస్టీలో ఉన్న మా లమ్మడి జాతిలో ఉన్నదే అదే, ఒకరు పోతే అందరు పోతారు సార్. ఇప్పుడు మధు ఏమైనా తండకు కార్లు బైకులు కొత్త ఏమైనా వేసుకొని వచ్చేదా? వచ్చాడు సార్, వస్తాడు, రోజు వస్తాడు ఆయన ఉన్నప్పుడైతే, ఆ పైసలు నడిచినప్పుడైతే కార్లు బైకులు అన్ని మా తండకు వచ్చాడు ఆయన, తీసుకెళ్ళిండు గిట. మరి అవన్నీ మీ పైసలతో కొనడానికి సంగతి మీకు తెలియదా? అంటే మాకు అక్కడ నుంచి మేము 20 రూపాయలు 10 రూపాయలు మీరు ఇస్తారు, కానీ నేను అక్కడ ఆ సినిమాలో పెడుతున్నా, బిజినెస్ నడుపుతున్నా కదా, అక్కడ నుంచి నాకు పైసలు బాగా వస్తున్నాయి. ఆ పైసలతో నేను తీసుకుంటున్నా, మీ ఇంట్రెస్ట్ మీకు ఇస్తున్నా కదా అంటుండు సార్ ఆయన. ఎట్లా మరి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా? నీకు పైసలు వస్తాయని నమ్మకం ఉన్నదా మీకు? మీ మీడియం వాళ్ళే మాకు పైసలు రావేటట్లు ఇయ్యేటట్లు చేయాలి సార్, న్యాయం చేయాలి సార్.